ఈసారి మార్చిలోనే ఎండలు మండుతున్నాయి. ఈ నెలంతా హీట్ వేవ్స్ ఉండొచ్చని హెచ్చరించింది ఐఎండీ. ఇప్పటికే రాష్ట్రంలో 39.3 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అవుతుంది. ఇంకో 4 రోజుల పాటు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. 2016 మార్చిలో 46.3 డిగ్రీల రికార్డు టెంపరేచర్ నమోదైందని గుర్తు చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో అప్పుడే ఎండలు బగ్గుమంటున్నాయి. ఈసారి నెల రోజులు ఆలస్యంగా ఎంటర్ అయిన వానాకాలం తొందరగా ముగిసింది. చలికాలము అతి తక్కువ టైమే ఉంది. అయితే ఎండాకాలం మాత్రం సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ తో తొందరగా వచ్చింది. మార్చి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 దాటగానే బాణుడు బగ్గుమంటున్నాడు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలు దాటాయి. ఆదివారం అత్యధికంగా నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ లో 39.3 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. మహబూబాబాద్ జిల్లా గార్లలో 39.2 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. కరీంనగర్, కొమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, వరంగల్ జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 38.5 డిగ్రీలపైనే రికార్డయ్యాయి. ఆ 4 జిల్లాల్లో కూడా 37.5 నుంచి 38 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు రాబోయే 4 రోజుల పాటు ఎండమంట కొనసాగే అవకాశం ఉందన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రం మొత్తానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ 4 రోజుల పాటు టెంపరేచర్లు 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. హైదరాబాద్ లోనూ ఆదివారం 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఎండాకాలం తొందరగా వచ్చిందని ఐఎండీ తెలిపింది. మామూలుగా అయితే మార్చి 3వ వారం నుంచి ఎండలు ముదురుతాయని, ఇప్పుడు మాత్రం మార్చి ఆరంభం నుంచే ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని ఐఎండీ పేర్కొంది. మే నెల వరకు ఎండల ప్రభావం చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నెల మొత్తం తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ హీట్ వేవ్స్ ముప్పు ఉంటుందని పేర్కొంది. ఆయా రాష్ట్రాలను రెడ్ జోన్ లో పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా మే వరకు వడగాలుల ప్రభావం కొనసాగుతుందని వివరించింది. 2016లో మార్చిలో రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదయ్యాయి. ఆ ఏడాది 2వ వారంలో రికార్డు స్థాయిలో 40 డిగ్రీలు రికార్డయ్యాయి. 3వ వారం నాటికి పీక్ స్థాయికి వెళ్లాయి. ఆ ఏడాది మార్చి 23న మహబూబాబాద్ జిల్లా బయారంలో రికార్డు స్థాయిలో అత్యధికంగా 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటిదాకా మార్చిలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదేనని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు కూడా మార్చి తొలివారం నుంచే ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ఆ రికార్డు టెంపరేచర్ను మించి ఉష్ణోగ్రత నమోదవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మార్చి తొలివారం నుంచే ఎండలు పెరగడానికి కారణం సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ తోనే వర్షాల్లోనూ తేడాలు ఏర్పడ్డాయి. వానాకాలంలో కురవాల్సిన సగటు వర్షపాతం కన్నా ఎక్కువే నమోదైన ఆ వర్షపాతం అంతా కేవలం వారం 10 రోజుల్లోనే రికార్డ్ అయింది. అది కూడా కొన్ని ప్రాంతాల్లోనే నమోదైంది. ఇప్పుడు ఈ సూపర్ ఎల్నినో ప్రభావంతోనే ఎండాకాలం త్వరగా ప్రారంభమైందని అంటున్నారు. వాస్తవానికి ఇండియా సహా వివిధ దేశాల్లో సూపర్ ఎల్నినో ప్రభావం ఉంటుందని నేషనల్ ఓషియానిక్ అట్మాస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్ నిరుడు అక్టోబర్లోనే అంచనా వేసింది. పసిఫిక్ సముద్రంలో నవంబర్, జనవరి మధ్య ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయని చెబుతున్నారు. చరిత్రలో 6 సార్లు మాత్రమే పసిఫిక్ లో టెంపరేచర్లు ఇలా నమోదయ్యాయని చెబుతున్నారు. దాని ప్రభావంతోనే ఇప్పుడు టెంపరేచర్లు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఎల్నినో బలహీనపడుతుందని ఇటీవల రిలీజ్ చేసిన రిపోర్టులో తెలిపింది. ఏప్రిల్ చివరి నాటికి లానినా పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని, వచ్చే వర్షాకాలం నాటికి వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కరీంనగర్ జిల్లాలో మార్చి మొదటి వారంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. గత కొద్ది రోజులుగా జిల్లాలో 39 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రత ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందోనని జనం భయపడుతున్నారు. గ్రానైట్ తవ్వకాలు, ఇసుక క్వారీలు, సింగరేణి బొగ్గు గనుల రోడ్డు, వాహనాల కాలుష్యంతో జిల్లాలో వేసవి తీవ్రత పెరుగుతుంది. మరింత సమాచారం కరీంనగర్ నుంచి వెంకటేష్ అందిస్తారు. సాధారణంగా చలికాలం శివరాత్రి వరకు ఉంటుంది. శివరాత్రితో శివశివ అంటూ చలిపోతుందని పెద్దలు చెప్తుంటారు. కానీ ఈసారి శివరాత్రికి ముందే ఎండల తీవ్రత పెరిగింది. దాదాపు 39 డిగ్రీల పైబడి కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. నిన్న మొన్న కూడా ఇంకా ఈ రోజు కంటే ఎక్కువ తీవ్రత కనిపించింది. మనకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చూస్తే అటు కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలో కూడా టెంపరేచర్స్ పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. 2 రోజుల క్రితం కరీంనగర్ జిల్లాలో 39 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. సాధారణంగా 39-40 డిగ్రీలు అనేది ఎండాకాలం అంటే మార్చి మధ్యలో తర్వాత మార్చి చివరిలో వచ్చే టెంపరేచర్ ఇది. కానీ ఈసారి మార్చి మొదటి వారంలోనే మొదటి తేదీలోనే అనుకోవచ్చు మనం. 2వ తారీఖు రోజు ఇది నమోదైంది. ఈ రోజు కనుక చూస్తే 38.3 పెద్దపల్లి జిల్లాలో ఉంది. తర్వాత సిరిసిల్ల జిల్లాలో 36.1,
కరీంనగర్లో కొంచెం 36 డిగ్రీలు, జగిత్యాల్లో 37.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. నిన్న కనుక చూస్తే పెద్దపల్లిలో 38.7, సిరిసిల్లలో 38.5, కరీంనగర్లో 37.9, జగిత్యాల్లో 37.8. అంటే దాదాపు 37 నుంచి 39 డిగ్రీల మధ్య టెంపరేచర్ నమోదవుతూ ఉంది. ఓవరాల్గా మనకు కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ గుట్టల కావచ్చు, తర్వాత ఇసుక క్వారీలు కావచ్చు, తర్వాత అటు రామగుండం వైపు వెళ్తే సింగరేణి గనులు కావచ్చు, ఇక్కడ ఏర్పడే కాలుష్యము ఇతర కారణాల వల్ల ఎండాకాలం సాధారణం కంటే ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఈ ఎండాకాలానికి సంబంధించి మాట్లాడేందుకు స్థానిక ఒక పర్సన్ మనతో పాటు ఉన్నారు. అన్న, ఇప్పుడు మార్చి ఇలా 4వ తారీఖు రోజే ఇంత ఎండలు ఏమనిపిస్తుంది? వాస్తవానికి ప్రతి మార్చ్ ఎండింగ్ వరకే ఎండలు వస్తాయి, కానీ ఈసారి కరీంనగర్లో చాలా ముందుగానే ఎండలు వచ్చినాయి. శివరాత్రి దాటే వరకు కూడా అంత ఎండలు ఉండకపోవు, కానీ చాలా టెంపరేచర్ పెరిగిపోయింది. ఇప్పటికే దాదాపు ఇంటర్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, 10th ఎగ్జామ్స్ రాబోతున్నాయి. ఈ విద్యార్థులు చాలా సఫర్ అవుతారు ఈ ఎండకు, కానీ దీనికి చాలా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది ప్రజలు. లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ బట్టి చూస్తే ఈసారి ఎండాకాలం ఎట్లా ఉంటుంది అనుకుంటారు? ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఇప్పటికే 37, 39 డిగ్రీస్ వరకు వచ్చేసింది. ప్రతిసారి కరీంనగర్లో 49 to 50 డిగ్రీస్ వరకు వస్తుంది ఎండ, కానీ చాలా ముందుగా వచ్చింది కాబట్టి 50 దాటచ్చు అని నేను అనుకుంటున్నా. ఎండలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి మనం పర్సనల్గా కానీ, ఇంట్లో పిల్లలు కానీ, పెద్ద మనుషులు కానీ ఉంటారు ఇంట్లో? ఇక వాటర్కి సంబంధించిన ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటే చాలా మంచిది హెల్త్కి. ఎండలను కాపాడుకోవాలంటే చాలా కీరా కానీ, మన వాటర్ మిలన్ కానీ, ఫ్రూట్ జ్యూసెస్ కానీ చాలా తీసుకుంటే ఈ డీహైడ్రేషన్కి వెళ్ళి బయటపడే అవకాశాలు చాలా ఉంటాయి. ఎండ దెబ్బలు తాకే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి కొబ్బరి బోండాలు, వాటర్ మిలన్స్, వాటర్ వాల్యూస్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ తీసుకుంటే ఈ ఎండ దెబ్బలకు వెళ్ళి బయటపడే అవసరం ఉండదు. దాదాపు అవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలి. ఇట్లా కూలర్లు స్టార్ట్ చేసారు అప్పుడే? కూలర్ కాదు, ఏసీ కూడా పని చేసేటట్టు లేవు. ఇప్పుడు ఆల్రెడీ కూలర్ స్టార్ట్ అయినాయి. రాబోయే ఎండలకైతే ఏసీలు కూడా పని చేయాలనుకుంటా ఉన్నా. ఎక్కడి వస్తున్నావు? రేకుర్తి. ఎండలు పెరిగినట్టున్నాయి కదా మళ్ళీ ఇప్పుడే తొందరనే. మరి ఏం చెప్తాం, ఎండకు పెరుగుతాయి, చేసే పని చేసుకోవాలి, పుట్టకు తినాలి కదా అయ్యా. మీరు ఇంటికాడ ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? ఎండాకాలం బయటకు వెళ్తారా? ఇట్లా ఏమైనా పని చేస్తాను? ఏదో ఇంత పని చేస్తా అయ్యా, బయటకు వెళ్తా. బయటకు వెళ్తారు, ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా మరి ఎండ కొట్టకుండా? గట్లే నీడకుంటుకుంటా మరొక స్థానికుడు ఉన్నారు. ఏంటండి ఎండలు అప్పుడే సమ్మర్ వచ్చేసినట్టు కనిపిస్తుంది, ఎట్లా ఉంది మీకు? ఇప్పుడు అరగంట మొత్తం స్వెట్టింగ్ నేను వచ్చేసి ఇప్పుడే ఇంటి నుంచి బయటికి మున్సిపాలిటీకి ఒక పని ఉందంటే పోతుంటే ఈ మార్చి నెల అనిపిస్తుందా, ఏప్రిల్ మే లెక్క అనిపిస్తుంది. ముందే ఎండలే ముందస్తుగా వచ్చినట్టు అనిపిస్తున్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి, ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి. మనం ఎట్లయితే హరితహారంలో మొక్కలు నాటుతున్నాం కానీ దాన్ని సంరక్షించే బాధ్యత తీసుకోవాలి. చలివంద్రాలు పెట్టాలి, కొన్ని బస్ స్టాప్ల దగ్గర కొంచెం నీడ టెంట్ హౌస్ల లెక్క కొన్ని మధ్యగా కొంచెం సేవా కార్యక్రమాలు కూడా చేస్తే బాగుంటుంది. కాబట్టి మొత్తంగా కరీంనగర్ వాసులు అయితే ఎండల తీవ్రత ప్రభావం ఎట్లా ఉండబోతుందనేది ముందే ఊహించుకొని భయపడుతున్నారు. గత ఏడాది కావచ్చు, అంతకుముందు కావచ్చు, వడదెబ్బతో అనేక మంది ఇక్కడ మృత్యువాత పడ్డారు. సమ్మర్ టెంపరేచర్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. స్వెట్టింగ్ తోటి చాలామంది చెమటలు కక్కుతూ కూడా పనులు చేయాల్సి ఉంటుంది. అటు ఇటుక బట్టి కార్మికులు కావచ్చు, ఇటు కూలీలు కావచ్చు, చాలామంది ఎండకు వచ్చి పని చేయక తప్పని పరిస్థితి ఉంటుంది. అట్లాంటి వాళ్ళంతా ఇప్పుడు ఉన్న ఎండలను చూసి భయపడుతున్నారు. ముందు ఎట్లా ఉంటుంది, ఇప్పుడే 39 డిగ్రీలు దాటిందంటే ముందు ఈసారి మరింత తీవ్రత ఉంటుందన్న భయం అయితే ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.